హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఏలక్కాయలు చెట్ల నుంచి పెరిగినాం. ఈ ఏలక్కాయలు చాలా పెద్దగా ఉన్నాయండి. ఇవి చూసారా, ఒకటి గ్రీన్ కలర్లోను, ఒకటి కొంచెం మగ్గినట్టు కొంచెం కలర్గా కనిపిస్తుంది. ఇవి ఆల్రెడీ చెట్టు నుంచి కిందికి పడినప్పుడు ఆల్రెడీ కొంచెం పగిలిపోయింది. ఇది పండిపోయింది. ఈ కాయ పండిపోయినప్పుడు కొంచెం తేలికగా అనిపిస్తుంది, వెయిట్ తక్కువగా ఉంటుంది. ఈ లోపల కొంచెం బ్లాక్గా ఉంటుంది, బాగా మంచి స్మెల్ వస్తుందండి ఈ ఏలక్కాయ. ఇది వినాయకుడికి చాలా ఇష్టమైన పండు. చూడండి ఎలా వచ్చేసిందో కలర్ అంతా. ఇది ఆల్రెడీ చెట్లోనే పండిపోయింది. ఇందులోకి కొంచెం ఉప్పు, కారం రెండు కలుపుకొని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకో కాయ కూడా పెరిగేటప్పుడు అవి పగిలిపోయింది, చూసారా అలా ఉందండి. అది ఇంకా కొంచెం పచ్చిగానే ఉంది, చూసారా అలా గ్రీన్ కలర్లోనే ఉంది. ఇది కూడా 2 రోజులు అలాగే పెట్టినా ఏం కాదు. ఏలక్కాయకి చాలా బాగుంటుందండి ఉప్పు కారం వేసుకుంటే. అది కొంచెం అలా తీసేసుకున్నాను నేను. ఇందులోకి ఉప్పు కారం కొంచెం కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది తినడానికి. ఏలక్కాయ